సో ఇంకా తెలంగాణ విషయం ఇలాగా ఉంటే తెలంగాణ రాజ్యసభ సభ్యురాలైన ఆమె ఈరోజు సమావేశాలకు వెళ్ళిన సందర్భంలో ఆమె తన పెంపుడు కుక్కను తీసుకొని వెళ్ళిందట. ఆ దానిపైన చూసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాము. కరిచే కుక్కలంతా పార్లమెంటులోనే ఉన్నారు అనేసి, అంటే ఈ అరిచే కుక్క కరవదు, ఈ కరిచే కుక్కలంతా కూడా పార్లమెంట్లో ఉన్నారని చెప్పేసి ఆమె రేణుకా చౌదరి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన కారులో తన పెంపుడు కుక్కను తీసుకొని పార్లమెంటు భవనానికి వెళ్ళిన రేణుకా చౌదరి సో పెంపుడు కుక్కను తీసుకురావడంపై విమర్శలు చేసిన బీజేపీ ఎంపీలు. ఆమె కూడా అసలే మామూలుగానే ఆమెకి ఫైర్ బ్రాండ్ అని పేరుంది, గతంలో కూడా ఆమె ఏదైనా మాట్లాడగలుగుతుందనే పేరుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కూడా ఆమె వార్తల్లోకి ఎక్కింది. సో దీంతో కరిచే కుక్క కాదు, కరిచే వాళ్ళంతా లోపలే ఉన్నారు అని అంటూ వాళ్ళని ఉద్దేశించి, అంటే వాళ్ళందరినీ కూడా కుక్కలతో సంబోధించి మాట్లాడిందనే మాటలు ఇప్పుడు వైరల్గా మారినాయి. సో మరి ఈ మాటల్ని వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా, సారీ చెప్తుందా అనే విషయం కూడా చూడాలి. ఎందుకంటే పెద్ద వ్యాఖ్య కదా. తన సొంత పెంపుడు కుక్కని కారులో తీసుకెళ్ళింది, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తీసుకుపోయిన నేపథ్యంలో సో వాళ్ళు కుక్కని పార్లమెంటు భవనానికి తీసుకురావద్దని చెప్పారు. సో అప్పుడు ఆమెకేం కోపం వచ్చింది, అహం దెబ్బతిని ఉంటుందా, అట్టట కరిచే కుక్క ఇది కాదు, అసలు కరిచే కుక్కలంతా లోపట్లే ఉన్నాయని మాట్లాడింది. చూడాలి మరి దీనికి ఏమైనా సారీ చెప్తుందా లేకపోతే ఇది ఇలాగే సద్దు మనుగుతుందా అనేది చూడాలి.